purposes to publish and distribute periodicals, magazines, books and other writings. ఇస్కాన్ సప్త ప్రయోజనాల్లో 7వ ప్రయోజనం ఈ ముందు పేర్కొన్న 6 ప్రయోజనాలను సాధించే నిమిత్తమై కరపత్రాలు, వారపత్రికలు, మాసపత్రికలు, గ్రంథాలు భారీ స్థాయిలో ముద్రించి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకుని రావడం. So we have been discussing Krishna's pastimes. Till Janmashtami we will be discussing these pastimes. We finished Putana, Moksha and Shatakasura and Trinavarta. Today we will discuss how Lord liberated Nalakora and Manigriva. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం వస్తుంది కనుక కృష్ణుడి యొక్క లీలా స్మరణ చేసే నిమిత్తమై రోజు మనం ఒక కృష్ణ లీల చెప్పుకుంటున్నాం. పూతన సంహారం చెప్పుకున్నాం, శకటాసుర భంజనం చెప్పుకున్నాం, తృణావర్త సంహారం చెప్పుకున్నాం. ఈ రోజున నలకువేర మణిగిరివ అనేటువంటి ఇద్దరు ఏ విధంగా కృష్ణుడి చేత ఉద్ధరించబడ్డారు అనే విషయాన్ని చెప్పుకుంటాం. Nalakora and Manigriva, as we know, the sons of Kubera. Kubera is the treasurer for all the devatas. He has unlimited money. He is the one who gave loan to Lord Balaji. Can you imagine? నలకుబేర మణిగిరివ ఇద్దరు కూడా కుబేరుని కుమారులు. కుబేరుడు దేవతల కోశాధిపతి, ధనాన్ని ఇచ్చేటువంటి వాడు. మనం వెంకటేశ్వర స్వామి లీలలో కూడా వెంకటేశ్వర స్వామికి వివాహం నిమిత్తమై ధనాన్ని అప్పుగా కుబేరుడే ఇచ్చాడు అనేటువంటిది మనకి చరిత్ర చెబుతోంది. Lord Balaji is collecting all the money just to pay the interest to Kubera, according to the history. చరిత్ర ప్రకారంగా ఏంటంటే బాలాజీ భక్తులందరి దగ్గర కూడా ధనాన్ని సేకరిస్తున్నాడు. దేనికనంటే ఆ కుబేరుడికి అప్పు తీర్చడం కోసం. These two sons, because they were sons of Kubera, they had unlimited money. They started enjoying like anything. When you have a lot of money, if there's no discipline, if there's no spiritual life, in a regulated manner, people use money for drinking, womanizing, and other bad activities. ఈ కుబేరుడు కుమారుడైన నలకుబేర మణిగిరివ ఇద్దరి దగ్గర ఆ తండ్రి సంపాదించినటువంటిది చాలా 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 ధనం ఉంది. ఆ ధనం అంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు విచ్చలవిడిగా ఇంద్రియ భోగాల కోసం ఖర్చు పెట్టే నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర విపరీతమైన ధనం ఉంది, దానికి సరైనటువంటి క్రమశిక్షణ లేదు, ఒక ఆధ్యాత్మికమైనటువంటి అవగాహన లేదు. ఇంకేం చేస్తాడు? ఆ ఉండే ధనం అంతా కూడా చెడ్డు పనులకే ఉపయోగిస్తూ ఉంటాడు. అది వ్యభిచారానికో, లేకపోతే మద్యపానానికో, లేకపోతే ఇంకా ఇతరత్ర అలాంటి సంబంధమైనటువంటి ఆ ధనాన్ని ఎట్లా వృధా చేయాలనే పనులకి ఆ ధనం ఉపయోగిస్తాడు. When we love money, we cannot love Krishna. ఎప్పుడైతే మనం ధనాన్ని ప్రేమిస్తామో కృష్ణుని ప్రేమించలేము. The choice, either you want Krishna or money. అవకాశం ఎంపిక చేసుకోవడం మీ చేతిలో ఉంది. కృష్ణుడు కావాలా, డబ్బు కావాలా? Chaitanya Mahaprabhu offered so much Aishwarya, many things to Kulavesha Sridhar, but he said, no, I don't want anything, I want only you. కులవంచి శ్రీధర్తో చైతన్య మహాప్రభు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా అడిగారని, నీకు ఎంత చెప్పు, ఎంత ఐశ్వర్యం కావాలో చెప్పు, ఎంత ధనం కావాలో చెప్పు, ఇస్తాను. కులవంచి శ్రీధర్ ఏమన్నాడు? నాకు ఎటువంటి ధనం అవసరం లేదన్నాడు. So these two, Manikura and Nalakavara, they are having fun in their lives. One day they were in Yamuna river with a lot of beautiful damsels, all naked and taking bath and playing around there with the water. Yamuna river. No, in the, sorry, what is the place? I don't remember the place actually. Gandhamadana mountains in the Sarovar. And a sacred place actually. They are having fun there. గంధమాదన పర్వతాలని ఉన్నాయి, అవి పవిత్రమైనటువంటి ప్రదేశాలు. అక్కడ సరోవరాలు ఉంటాయి. ఆ సరోవరాలలో ఈ నలకుబేర మణిగిరి ఇద్దరు కూడా ఏంటంటే ఆ సరోవరాలకు దిగి జలకాలాడుతున్నారు. అది ఎలా అంటే అక్కడ అందమైనటువంటి సుందరీమణులు నగ్నంగా ఉన్నారు, వాళ్ళతో వీళ్ళు జలకాలాడుతున్నారు. During that time Narada Muni passes the side. As Narada Muni is approaching, immediately these girls, they see Narada Muni is coming, a sage, they all cover their bodies and they walk away. But these two fellows, Nalakavara and Manigriva, they are not bothered. They are standing stark naked, not bothered at all. Why? They are totally intoxicated with alcohol, with money and with pride. ఆ సమయంలో నారద ముని అలా వచ్చారు.
నారదముని సాధు మహాత్ముడు వస్తున్నాడని చెప్పేసి ఆ స్త్రీలందరూ కూడా వెంటనే గబగబా తమ యొక్క శరీరాలకు నిండుగా కప్పుకొని వాళ్ళు బయటకు వచ్చేసారు. కానీ వీళ్ళిద్దరూ అట్లే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు తప్పతాగి ధనం చేత వాళ్ళకు ఉన్నటువంటి స్థితి చేత చాలా గర్వించి ఉండడం చేత నారదముని వచ్చినా కూడా ఏం పట్టించుకోలేదు. As the Kunti Maharani says, Janma Aishwara Shutasibhi Edaman Madapuman. The pride comes why? Due to good birth, lot of money, and very beautiful body, and highly educated. These things actually comes with the pride. And those who have these things, hankering for these things, they cannot perform bhakti. మరి కుంతి మహారాణి ఏం చెప్పింది? జన్మైశ్వర్య శృతశ్రీభి ఏదమాన మదపుమాన్. ఎవరైతే పుట్టిన జన్మ చేత లేదా సంపాదించిన ఐశ్వర్యం చేత లేదా కలిగి ఉన్నటువంటి అందమైన శరీరం చేత లేదా సముపార్జించినటువంటి జ్ఞానం చేత చాలా పెద్ద చదువులు చదవడం చేత వీటి చేత ఎవరైతే మదించి ఉంటారో మద గర్వం ఎక్కి ఉంటారో వాళ్ళకి కృష్ణుని చూసేటువంటి అర్హత లేదు అని కుంతి మహారాణి చెప్పింది. She says, Naivaharti abhitatum bhai, abhitatum. They perform bhakti not sincerely, nor seriously. అంటే ఇక్కడ కుంతి మహారాణి ఎలా చెప్తుందంటే నైవ అర్హతి అభిధాతుం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు భక్తి చేస్తారు, భక్తి చేసినా కూడా ఆ భక్తిలో నిజాయితీ ఉండదు, ఆ భక్తిలో తీవ్రత ఉండదు. Spiritual life means these two things are important, sincerity and seriousness. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు విషయాలు చాలా చాలా అవసరం. ఏమిటంటే చేసేటువంటి భక్తిలో నిజాయితీ ఉండాలి, ఆ చేసేటువంటి భక్తిలో తీవ్రత ఉండాలి. So Narada Muni saw these two and he felt very bad. Poor fellows, so sad. They think they're enjoying, but Narada Muni knows, the pure devotee knows they're suffering actually. So I should help them, and he cursed. He became trees. నారదముని వాళ్ళిద్దరి పరిస్థితి చూశాడు, జాలిపడ్డాడు, జాలిపడి వాళ్ళని కనికరించాలనుకున్నాడు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు మేము చాలా భోగిస్తున్నాం అని చెప్పేసి, కానీ అసలు వాళ్ళిద్దరు ఎంత నానాయాతనలు పడుతున్నారో నానా కష్టాలు పడుతున్నారో నారదమునికి తెలుసు. శుద్ధ భక్తుడికి ఆ బద్ధజీవుడు ఎంత కష్టపడతాడో ఆయనకు అర్థమైపోతుంది. అందుకని ఏం చేశాడంటే కనికరించి శపించాడు, మీరు చెట్లై పుట్టండి అని చెప్పి శపించాడు. Actually, pure devotees curse is a blessing, and it bless them. You take birth as trees, Arjuna trees, where backyard of Nanda Maharaj courtyard. శుద్ధ భక్తుడి శాపం కూడా వరమే. చెట్లై పుట్టండి అని శపించినటువంటి నారదముని ఆ శాపం ఎలా పనిచేసింది? వాళ్ళు బృందావనములో నందమహారాజు ఇంటి వెనక పెరట్లో అక్కడ చెట్లై పుట్టారు, యమలార్జున వృక్షాలుగా పుట్టారు వాళ్ళు. Lord very mercifully, he liberated them. You know the past time, Arjuna trees, he broke these two Arjuna trees with grinding mortar, and these two got liberated. తర్వాత ఏమైంది? భగవంతుడు అద్భుతమైన లీల చేశాడు. శ్రీకృష్ణుడు చక్రంలో ఈడ్చుకుంటూ ఆ రెండు చెట్లని కూడా, ఆ రెండు మధ్య చెట్లని కూడా అర్జున వృక్షాన్ని నేల కూల్చాడు. కూల్చి ఆ విధంగా వాళ్ళిద్దరిని ఉద్ధరించాడు. Why this intoxication, womanizing, all these things due to pride. When you have a lot of money, beauty, Madan Paman, pride comes actually. ఎందుకు ఇవన్నీ? అసలు ఎప్పుడైతే మద్యపానం మత్తు ఉంటుందో, ఎప్పుడైతే ఈ ధనం బాగా ఉందనే గర్వం ఉంటుందో, ఈ రెండిటి వల్ల ఈ పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ విపరీతమైనటువంటి ఐశ్వర్యము అలానే శారీరక అందం ఈ రెండు ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి పనులే జరుగుతూ ఉంటాయి. As said, pride comes before fall. Before falling, the pride comes. అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటంటే గర్వం అనేది ఎప్పుడు వస్తుంది? ఆ గర్వం అనేటువంటిది ఎప్పుడైతే పతనావస్థ దగ్గర పడుతుందో ఆ గర్వం అనేటువంటిది వస్తుంది అనమాట. And sense gratification leads to degradation. We get degraded. The soul gets degraded. Too much attachment for this material world, material body, materially get entangled. ఇంద్రియ తృప్తి అనేటువంటిది ఉంది, అది మనిషిని దిగజార్చేస్తుంది. ఎంతగా దిగజారిపోతాడంటే ఆ భౌతిక జగత్తు పట్ల ఎంత బంధన, ఆ భౌతికమైనటువంటి వ్యక్తుల పట్ల ఎంత బంధన, అది ఆ వ్యక్తిని పూర్తిగా దిగజార్చేస్తుంది. These two
personalities, Nalakura Manigiri, were not ordinary people. Sons of Kubera, they're actually devatas, demigods actually. But the behavior was not okay. Even they need humbling. Even they should be humbled. ఇప్పుడు నలకుబేర మణిగిరి ఇద్దరు ఎవరు మామూలు వాళ్ళు దేవతలు, దేవతలలో ఉండేటువంటి దేవతలు ప్రవర్తించవలసిన తీరు అది. వాళ్ళకంత గర్వమా దేవతలకి? ఆ గర్వాన్ని తగ్గించబడాలి, ఆ గర్వము వినయపరచబడాలి అనే ఏర్పాటుతో ఇది జరిగింది. So Krishna liberated them through a pure devotee's desire. That's Narada Muni. కృష్ణుడు వాళ్ళిద్దరిని ఉద్ధరించాడు. నలకుబేర మణిగిరి వీళ్ళిద్దరు కూడా కృష్ణుడి చేత ఉద్ధరించబడి శుద్ధ భక్తులయ్యారు. So one should understand, we should be very careful with his money, with his woman, with his name and fame. Actually, it's very dangerous. It's like a spiritual leprosy. అందుకని మనం అందరం కూడా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటంటే ఈ పేరు కానీ, ప్రతిష్ట కానీ, ధనం కానీ, స్త్రీ కానీ, వీళ్ళ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవంగా ఎట్లా చెప్పాలంటే ఈ విషయాలని ఆధ్యాత్మికమైనటువంటి అవిటితనము లేదా ఆధ్యాత్మికమైనటువంటి కుష్ఠవ్యాధి అని చెప్పాలి. No, what's the specialty of this leprosy? Shastra says leprosy is very dangerous. Why? Because the sensation is gone. Totally sensation is gone. ఏమిటి ఈ కుష్ఠవ్యాధి యొక్క ప్రత్యేకత? అంటే కుష్ఠవ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధే కాదనడం వల్ల దాని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే స్పర్శ అవుతుంది, శరీరానికి స్పర్శ అనేటువంటిది ఉండదు. Leper patient is sleeping. If the rats come and bite his toes, he'll never know. Morning he gets up and sees both the toes are missing, lot of blood around there. ఎలా ఉంటే కుష్ఠవ్యాధి వచ్చిన వాడికి రాత్రి నిద్రపోతాడు, ఎలుక వస్తుంది, ఎలుక వచ్చి ఏం చేస్తుంది, కొరుకుతుంది, కొరికి వేలు కొరుకు తీసుకుని వెళ్ళిపోతుంది. పొద్దున్న లేస్తాడు, అతనికి ఏం స్పర్శ తెలియదు, చూసుకుంటే ఏం కాళ్ళు వేళ్ళు ఉండవు, అక్కడంతా రక్తం ఉంటుంది, తెలియలే. రాత్రి వచ్చేది కొరికింది కానీ స్పర్శ లేదు. No sensation. All the nerves are dead. అంటే ఆ స్పర్శ అనేటువంటిదే లేదనమాట. ఇది మరణం వరకు కూడా. And they lose eyes also. Why? Because there is no nerve sensation, nerves not functioning. Night times also they keep the eyes opened and sleep. What happens when the eyes are open? We don't know about this, how important the lids are. When the lids doesn't function, eyes are open and the dust will keep on falling. In course of time, they lose the eyes. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి కళ్ళు పోతాయి. ఎందుకనంటే రాత్రిపూట వాళ్ళు కళ్ళు తెరిచే ఉంటారు, ఎందుకంటే స్పర్శ లేదు కదా. మనకు తెలియదు అసలు ఈ కనురెప్పలు ఎంత ముఖ్యమైనవంటే, ఆ కనురెప్పలు పడకుండా కళ్ళు అలా తెరుచుకొని ఉంటే ఏమవుతుందంటే అతి త్వరలోనే కంటి చూపు పూర్తిగా పోతుంది. Every time we close the lid and open it, it's a protection, at the same time a thin layer of lubrication. Water, liquid comes there, freshes it and keeps it very fresh and nice. మనం ప్రతిసారి కనురెప్ప మూసి తెరిచినప్పుడు ప్రతిసారి కూడా ఏమవుతుందంటే ఆ కనుగుడ్లు ఆరిపోకుండా, తడారిపోకుండా ఈ కనురెప్పలు ఏం చేస్తాయంటే తడి తగిలిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఒకసారి ఆ తడితో అలా శుభ్రం చేసి ఇలా తీసేసినట్టుగా ఒక తెరలాగా ఆ విధంగా పనిచేస్తుంటాయి కనురెప్పలు. బ్యూటిఫుల్లీ లూబ్రికేటెడ్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద డస్ట్. చూడ్డానికి అందంగానూ ఉంటాయి, అవి కనుగుడ్లకి రక్షణగానూ ఉంటాయి. సో ద leper patients, they lose the eyes, they lose the nose, fingers. That's called leprosy. అలా ఏంటంటే కుష్ఠవ్యాధి సోకిన వాడికి కళ్ళు పోగొట్టుకుంటారు, కాళ్ళు పోగొట్టుకుంటారు, వేళ్ళు పోగొట్టుకుంటారు. దాన్నే కుష్ఠవ్యాధి అని చెప్పి అంటారు. Why? There is no sensation. There is no sensation. ఎందుకంటే స్పర్శ అనేటువంటిది లేదు. What is the spiritual leprosy? We do mistakes. We know it's a mistake. Again we do. The consciousness is dead. We don't feel at all actually. It's okay. Paramatma is there. We are not aware. We are not aware. Keep on doing the same mistakes again and again and again. ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి కుష్ఠవ్యాధి ఏమవుతుంది తెలుసా? తప్పు చేస్తారు, మళ్ళీ ముందుకెళ్తారు, మళ్ళీ తప్పు చేస్తారు, మళ్ళీ తెలుసుకోరు, మళ్ళీ తప్పు చేస్తారు, మళ్ళీ తెలుసుకోరు. ఇదేమైంది? అలా ఆ చైతన్యం అనేటువంటిది తప్పు చేస్తూ ఉండడం వల్ల ఆ చైతన్యం అనేటువంటిది చచ్చిపోయింది. అక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక చైతన్యం అనేటువంటిది చచ్చిపోవడం చేత వాళ్ళు అసలు చైతన్యం ఒక రకంగా లేదు అని చెప్పాలి. అదే ఆ చైతన్య స్పర్శ పోయింది, అదే కుష్ఠవ్యాధి అని చెప్పేది. Conscience, what is that? Manasakshi.
That is dead. దాన్ని ఏమంటారంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ మనస్సాక్షి అనేటువంటిది చచ్చిపోయింది. That is spiritual leprosy, which is very, very dangerous in spiritual life. ఆ మనస్సాక్షి అనేది ఎప్పుడైతే వ్యక్తిలో చచ్చిపోతుందో అదే ఆధ్యాత్మికమైనటువంటి కుష్ఠవ్యాధి. అంటే ఆ ఆధ్యాత్మికమైన కుష్ఠవ్యాధి చాలా ప్రమాదకరమైంది. So no room for correction, no room for improvement, because it's dead. ఎందుకంటే ఏ విధమైనటువంటి అక్కడ కపటానికి కానీ లేకపోతే ఏ విధమైనటువంటి ఒక దోషాలకు కానీ మనం అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే అది ఇస్తే ఏమవుతుందంటే అది చావుతో సమానం. So Narada Muni saw this. So I have to have this too. They've fallen so badly. He cursed them, you become trees. Trees consciousness is very little. You become trees. అందుకనే నారద ముని చాలా చాలా బాధపడ్డాడు. ఏంటి వీళ్ళ పరిస్థితి అయిపోయింది, వీళ్ళని నికనన్నా కాపాడాలని చెప్పేసి వాళ్ళని మీరు వృక్షాలుగా పుట్టండి అని చెప్పి చెప్పించారు. ఈ వృక్షాలంటే చెట్ల యొక్క చైతన్యం చాలా 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 తక్కువ ఉంటుంది అనమాట అధమ స్థాయిలో. So they got the opportunity to be there in Nanda Maharaj's courtyard. They could witness many pastimes of Lord Krishna, and finally they got liberated by Lord Krishna. Why? Because Narada Muni's blessings. Narada Muni's curse is a blessing. For Narada Muni's sake, Krishna liberated them. From this we can understand always the pure devotee's blessings is very much necessary in our spiritual lives. తర్వాత ఏమైంది, వాళ్ళు వృక్షాలుగా ఎక్కడ పుట్టారు? నంద మహారాజ్ ఇంటి పెరట్లో. ఆ ఇంటి పెరట్లో ఉండి కృష్ణుడి యొక్క బాల్యలీలన్నీ కూడా చక్కగా చూడగలిగారు. తర్వాత మళ్ళీ కృష్ణుడు వాళ్ళని ఉద్ధరించాడు. వాళ్ళు అంటే ఇదంతా ఎలా జరిగిందంటే నారదముని శుద్ధ భక్తుడు, శుద్ధ భక్తుడికి ఆశీర్వాదం వాళ్ళకు ఉండడం వల్ల కృష్ణుడు వచ్చి పట్టించుకొని వాళ్ళని ఉద్ధరించాడు. అలా మన జీవితాల్లో కూడా అంటే ఒక శుద్ధ భక్తుడికి ఆశీర్వాదం ఉండాలి. ఆ శుద్ధ భక్తుడి ఆశీర్వాదం ఉంటేనే మనం మన ఆధ్యాత్మిక జీవితంలో దీవించబడి ముందుకు వెళ్తాం. They got liberated by Lord Krishna and they repented. In spiritual life, repenting is very, very important. ఆ విధంగా వాళ్ళు కృష్ణుడి చేత ఉద్ధరించబడ్డారు. అంతేకాదు నలకోర మణిగిరి వాళ్ళిద్దరూ కూడా పశ్చాత్తాపడ్డారు. ఆధ్యాత్మిక జీవితంలో పశ్చాత్తాపడ్డం అనేటువంటి చాలా చాలా ముఖ్యం. Always we should repent and pray to the Lord, please forgive me. Please forgive my mistakes, my stupidity, help me. నేను ఇప్పుడు భగవంతుడికి ప్రార్థన చేసుకోవాలి. భగవంతుడా నన్ను క్షమించి నా యొక్క తప్పులు సరిదిద్దు, ఆ తప్పులు సరిదిద్ది నన్ను ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో నన్ను ఇంకా ముందుకు వెళ్ళేటట్టు చూడండి ప్రార్థన చేసుకోవాలి. So this way they circumambulated Lord Krishna and prayed to him, offered their prayers and went back to their loka. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కూడా కృష్ణుడికి ప్రదక్షిణ చేశారు, ప్రార్థన చేశారు, వీడ్కోలు తీసుకొని సెలవు తీసుకొని వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. This is the story of Nalakavara and Manigriva. ఇది నలకుబేర మణిగ్రీవుల యొక్క చరిత్ర. Many more lessons to learn from this pastime. Amazing pastime it is. ఇంకా చాలా చాలా గుణపాఠాలు ఉన్నాయి ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటివి. చాలా అద్భుతమైనటువంటి లీల. హరే కృష్ణ. హరి బోల్. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचार्य शहीदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. गुरुदेव की जय. राय गौर प्रेमानंदी. हरि हरि बोल.